ఈనాడు కూడా చెడిపోయిన వారిని బాగు చేస్తే క్రైస్తవ్యం ఒక మత మార్పిడి అంటున్నారు కదా. మత మార్పిడి కాదు, మనస్సు మార్పు కలుగు చేయటం. ఇది మనసును మార్చేది ఎవరూ చేత కావట్లేదు, కానీ యేసు ప్రభువారు మనసును మారుస్తున్నాడు. మతం మార్చేవాడు కానే కాదు. మతం అనేది మనసులో నుంచి వచ్చింది. కులం అనేది వాళ్ళు చేసే వృత్తులను బట్టి వచ్చింది కులం. ఇవన్నీ కూడా ఎవరు పెట్టారంటే బ్రాహ్మణ్స్ పెట్టారు. పూజారులు ఉంటారు కదా, బ్రాహ్మణ్స్ ఈ కులాలు పెట్టారు. ఈ కులాలు కలిగిన వారే వాళ్ళ దగ్గర పనిచేయాలి, వాళ్ళ కిందనే ఉండాలని చేశారు. కానీ యేసు ప్రభు వారు అందరినీ సమానంగా చూశాడు. ఎవరు ఆయన కిందనే ఉండాలని కాదు, అందరూ సమానమే, వీళ్ళంతా నేను చేసిన మనుషులు అని యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశమైంది. అయితే ఈ కులాలు వారు చేసే వృత్తులను బట్టి వచ్చినాయి. మతం అనేది మనసులో నుంచి వచ్చింది. ఇది క్రైస్తవ మతం, ఇది హిందూ మతం, ఇది ముస్లిం మతం, ఇది జైన మతం, ఇది బౌద్ధ మతం, ఇలాగ మతాల గురించి మనుషులు మాట్లాడుతున్నారు. కానీ ప్రియులారా, మతము మనిషిని మార్చలేదు, కులము కూడా మనకు కూడు పెట్టలేదు. కానీ ఈనాడు కూడా అందరినీ కూడా ప్రభు బాగు చేస్తున్నంటే అర్థం ఏంటి తెలుసా? మతము మార్చడం కాదు, మనసును మార్చుకోవడమే. మనము మనసును మార్చుకొని ప్రభుని నమ్ముకున్నప్పుడు మన కులం ఎక్కడికి పోదు. కులానికి తగిన పనులు ఒకవేళ చేయకపోవచ్చేమో, కానీ నీ సర్టిఫికెట్లో నీ కులం అలాగే ఉండిపోతుంది. కాబట్టి కులం అనేది మన పరలోక రాజ్యం చేర్చదు, మతం అనేది పరలోక రాజ్యం చేర్చదు. కానీ యేసు ప్రభువారు మాత్రమే పరలోకానికి చేరుస్తాడు.